హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్, మనకి రియల్మీ వచ్చేసి రియల్మీ C25 అనే ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది ఇండియాలో వచ్చేసి. మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 9,999 రూపీస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. అంటే మనకి 10,000 రూపీస్ అయితే ఉంటుంది. అయితే మనము 10,000 పెట్టి ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఈ రియల్మీ C25 కొందాం అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని అయితే చూడండి. మీకు తెలుస్తుంది ఈ ఫోన్ మీరు కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టాప్ సైడ్ కార్నర్ లో స్క్వేర్ బాక్స్ లో మనకి కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. ఈ రియల్మీ C25 అయితే మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే మనకి గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ విధమైన బిల్ క్వాలిటీ అండర్ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది కాబట్టి మనం ఇది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 209 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు వచ్చేసి. ఇది మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఇది వచ్చేసి. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి మనకి 270 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఇక్కడ IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో అక్కడ వచ్చేసి మనకి ఫుల్ HD+ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే పోకో M3 ఉంది, ఇంకా అలాగే రెడ్మీ 9 పవర్, ఇంకా అలాగే రెడ్మీ 9 ప్రైమ్, ఈ 3 ఫోన్స్లో కూడా మనకి ఫుల్ HD+ డిస్ప్లేస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసి డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే రియల్మీ C25 వచ్చేసి మనకి కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి రియల్మీ UI అయితే వస్తుంది. లేటెస్ట్ మనకి ఆండ్రాయిడ్ UI అయితే వస్తుంది కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి MediaTek Helio G70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 12 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ వచ్చేసి ఏదైతే మనకి Qualcomm Snapdragon 662 ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్కి ఈ ప్రాసెసర్ కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ ఓకే ఫ్రెండ్స్ మనకి బాగుంటుంది. ఇంకా అలాగే ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 4GB అయితే ఉంటుంది. రోమ్ వచ్చేసి 64GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. విత్ మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో బ్యాటరీ కెపాసిటీ కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ అయితే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి రియల్మీ C25 మెయిన్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి కెమెరాస్ వచ్చేసి ఓకే అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు వచ్చేసి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసి అక్కడ మనకి 48 మెగాపిక్సెల్ కూడా అవైలబిలిటీలో అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి పోకో M3లో అయితే ఉంది. కాకపోతే వీళ్ళు వచ్చేసి ఇంకా మనకి 13 మెగాపిక్సెల్ని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి మెయిన్ కెమెరా కూడా ఈ ఫోన్లోనే అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 8 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి బెటర్ ఫ్రెండ్స్, మనకి బాగుంటుంది. మనము ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. మనకి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఈ ఫోన్లో అయితే ఉంటాయి. స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే ఇస్తారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. 10,000 ప్రైస్ సెగ్మెంట్లో కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ID అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే మనకి బాగుంటుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే కలర్స్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ వచ్చేసి మీరు కొనకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసి అక్కడ మనకి బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. మనకు వచ్చేసి రెడ్మీ నుంచి ఉన్నాయి. ఇంకా అలాగే మీకు వచ్చేసి రియల్మీ నుంచి కూడా ఒక ఫోన్ ఉంది ఫ్రెండ్స్. రియల్మీ 7i అయితే ఉంటుంది. బెటర్ మీరు ఈ ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్ ఆఫర్ సేల్స్ వచ్చేసి 10,000లో కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీ 7i అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది.
కాకపోతే ఈ రియల్మీ C25 అయితే తీసుకోకండి. ఈ 9999 రూపీస్ అంటే మనకి 10,000లో అక్కడ కూడా మనకి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ నుంచి వచ్చేసి రెడ్మీ 9 పవర్, ఇంకా అలాగే రెడ్మీ 9 ప్రైమ్, ఇంకా అలాగే మనకి పోకో M3 ఈ 4 ఫోన్స్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా మీకు 10,000 ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్, మీ డబ్బులు వచ్చేసి. కాకపోతే మీరు వచ్చేసి రియల్మీ C25 అయితే తీసుకోకండి. మీరు తీసుకుంటే మీ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు అయితే అవుతారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రియల్మీ C25 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.